కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమంలో శని బలంగా ఉన్నారు. వివాహ సంబంధించిన వ్యవహారాలు కొలిక్కి రావడం, జీవిత భాగస్వామితో ఆనందంగా గడపడం, ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అది తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ వచ్చి దూరంగా ఎవరైతే ఉన్నారో మళ్ళీ కలిసే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. మనం బాగుండాలి, పిల్లలు బాగుండాలి అన్న ఆలోచనతోటి ముందుకు వెళ్తారు. ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సఖ్యత అవసరం. ఏదైనా ఒక మాట అనుకుంటే అవన్నీ పక్కన పెట్టి సామరస్యంగా కలిసి ఉన్నట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అది కుటుంబ పరంగా, సంతాన పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అన్ని విధంగా బాగుంటుంది. లేకపోతే మనకు మనమే నష్టపోతాం. 10 మంది 10 సలహాలు ఇస్తారు, అలా చేయండి ఇలా చేయండి, కానీ అంతిమంగా తీసుకున్న నిర్ణయం మీద ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏవైతే చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయో అవి పక్కన పెట్టడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తులకి కాలం అనుకూలంగా ఉంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఎంత స్ట్రెస్ ఉన్నప్పటికీ మన పని మనం చేయాలనే ఆలోచన ఉంటుంది. కుటుంబ పరంగా బాగుంటుంది. ధనపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా వచ్చే అవకాశం ఉంది. సోదరి మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానం సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం చక్కగా గ్రహగతులు గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి చక్కటి అవకాశం, ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కలుసుబాటుతనంగా ఉంటుంది. మరిన్ని అవకాశాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలనే అవకాశం గోచరిస్తోంది. వ్యయాధిపతి అయిన రవి భాగ్యంలో ఉన్నారు. రాస్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో ఉన్నారు. వీరికి మీరు ఒక మాట మాట్లాడితే అది 10 మంది ఆమోదయకంగా ఉంటుంది. మనం ఇది చెప్తే అది వినాలి అంటే అది అలాగే వింటారు. అది అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ఐఏఎస్, ఐపీఎస్ ఈ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు ఫలించే అవకాశం గోచరిస్తుంది. సంతాన సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. వివాహ సంబంధించిన వ్యవహారాలు, పునర్వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ఈ రాశిలో మించిన విద్యార్థులకు చక్కగా కాలం కలిసి వచ్చే కాలం చెప్పచ్చు. కష్టార్థగిన ప్రతిఫలం లభించే దిశగా గ్రహగతులు గోచరిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇప్పటి నుంచి ప్రారంభం చేయండి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే వృత్తులతోటి, అదేవిధంగా లక్ష్మీ తామర వృత్తులతోటి దీపారాధన చేయడం, బుధవారం నాడు వినాయకుడికి అభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం శివనామస్మరణ కానీ, వినాయకుడికి అష్టోత్తరం కానీ పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.